వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వెళ్ళెదము పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు ఆగమన కాలపు 2వ ఆదివారంలో ఉన్నాం. ఇంకా ఉన్నటువంటి 4 వారాల్లో మనం తయారు చేసుకోవాల్సిన విషయాల్లో తపస్సుతో కూడినటువంటి ఒక తయారింపు, ప్రార్థనతో కూడినటువంటి ఒక తయారింపు, దాన ధర్మ క్రియలతో కూడినటువంటి తయారింపు, ఈ 3 ద్వారా మనల్ని మనం తయారు చేసుకుందాం. రోజు రోజుకి ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉండగా సమయం ఆసన్నమైనటువంటి సందర్భంలో మన చేతిలో ఎటువంటి సత్క్రియలు లేకుండా పోతే పుట్టబోయేటువంటి ప్రభువుకు మనం ఏ విధముగా బహుమానం ఇవ్వగలం? కాబట్టి కొంతసేపు మన ఆత్మ పరిశీలన చేసుకొని మన పాపాలు కొరకు ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. అందుకు కళ్ళు మూసుకొని తొలగించు. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మీరు సర్వశక్తిమంతులు, దయాపరులు. రానున్న మీ కుమారుని కలుసుకొను నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను. ఇహలోక దుఃఖ దురితములు ఏమీ ఆటంకపరపకుండునుగాక.
మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై మీ కుమారుని స్నేహమును అనుభవింపకరుణింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నా వెలుగు, స్వామి నా రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. వర్గము నన్ను దూరినను, వారే తడబడి కూలెదరు. మొదటి పఠనము బారూకు గ్రంథము 5వ అధ్యాయం నుండి 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానవు అని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలమను అనడు బప్తిస్వం పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదయా దేశస్థులందరూ తూర్పు పడమరల నుండి కొనివచ్చుటకు చూడుము. ప్రభువు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకునని వారి ప్రమోదము చెందురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొని పోగా వారి కాలినడకన వెళ్ళిపోయారు, కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులను వారు మోసుకొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలెనని, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలీయులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడ్కొని వచ్చును. ఆయన కృప నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారి నంటి నుండును. వారి మహానందముతో తిరిగి వత్తురు. ఇది ప్రభువాకు. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. ప్రభువు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అద్భుత కార్యములు చేసెను,
మనకు మిగుల సంతసించితిమి. మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి. అన్యజాతి వారును ప్రభువు వీరికి ఘనకార్యములను చేసినని పలికిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము. అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. కన్నీటితో విత్తడివారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు. అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషరహితులను నిర్దోషులను అగుదురు. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనము వరకు. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుండును. ఏలయనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషియందు మీరు నాతో భాగ్యస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము
ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములగు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లునాయనేనని నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమాస్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. మూడవ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము. యూదేయ మండలమునకు పోంచు పిలాతు పాలకుడు, గలిలయకు హెరోదు, ఇదురయ త్రికోరియలకు ప్రాంతములకు అతని సహోదరుడు ఫిలిప్పు, అభిలేఖునకు లిసాన్యా అధిపతులు, అన్న కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మం పొందవలని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడి ఉండెను: ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలుడుచుండెను. ప్రతి లోయ బూడ్చబడవలెను, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు చక్కగా చేయబడును, గరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణను కాంచుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని సంవత్సరాలకు ముందు మన దేశాన్ని దర్శించుటకు లింటన్ అన్నటువంటి అమెరికా జనాధిపతి వచ్చారు.
అలా వచ్చినప్పుడు ఆయన ఇండియాలో ఉన్న రోడ్లన్నీ చూసి ఆయన ఏమన్నాడంటే వాళ్ళతో, రాజకీయ నాయకులతో, అమెరికా దేశము గొప్ప దేశంగా ఉందంటే దానికి కారణం రోడ్లే అన్నాడు. అది ఎట్లు అని వీళ్ళు అడిగారు. రోడ్లు బాగున్నాయి కాబట్టి దేశము గొప్పగా ఉంది, అంతేగాని గొప్పగా ఉంది కాబట్టి రోడ్లు వేసుకున్నాయి కాదు అన్నాడు. అనగా ఒక్కొక్క ప్రాంతం నుంచి త్వరగా ఆ స్థలం చేరుకోవడానికి, వస్తువులు పంపడానికి, తెచ్చుకోవడానికి రోడ్లు చాలా ముఖ్యం. కాబట్టి మీరు మొట్టమొదట మంచి రోడ్లు వేయండి అని చెప్పేసి వెళ్ళాడు. ఆ దెబ్బకి వీళ్ళు ఆ రోజుల్లో ప్రపంచపు బ్యాంకు నుంచి 56,000 కోట్లు తెచ్చి 1 కిలోమీటర్కి 1 కోటి రూపాయలు అన్న ఖర్చు పెట్టి అటు మద్రాసు నుంచి ఢిల్లీ వరకు, మరి ఇటువైపు బొంబాయి నుంచి కలకత్తా వరకు అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాతనే ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అని అందరూ చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి మొట్టమొదటిగా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే రోడ్లు చక్కగా ఉండాలి అని ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. అటు తర్వాత ఇక మధ్యలో ఉన్నటువంటి అన్ని స్థలాల్లో రోడ్డు వేయడం జరుగుతుంది. ఈరోజు మనం చదివినటువంటి ఈ సువిశేషంలో యెషయా ప్రవక్త యొక్క మాటలను లూకాసు కోట్ చేస్తున్నారు. ఆ మాటలు 4 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేసుకుందాం. మొదటిది లోయలు బూడ్చబడాలి, రెండోది కొండలు సమము చేయబడాలి, మూడోది వక్ర మార్గములు చక్కగా చేయబడాలి, నాలుగోది గరుకు మార్గములు నునుపు చేయబడాలి అన్నారు. ఈ మాటలు వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి అని మనం ధ్యానించుకుందాం. మొదటిగా లోయలు బూడ్చబడాలి. మామూలుగా ఒక రోడ్ వేసేటప్పుడు వీళ్ళు కూడా కొన్నిసార్లు మనం చూసాం, మన దేశంలో రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైతే ఇట్లా తిరుక్కోని పోవాలో ఆ చోట చక్కగా చేయటం, ఎక్కడైతే కొండెక్కి దిగాలో ఆడ కొండని పగలగొట్టడం, లోయలో మట్టి పోవటం చేస్తున్నాం. అదే న్యాచురల్గా. ఈ లోయలు బూడ్చబడాలి అనే మాటకు అర్థం ఏంటంటే, లోయ అనగా 2 కొండలకు మధ్య ఉన్నటువంటి ఒక గుంతగా పళ్ళంగా ఉండే ప్రదేశం అని అర్థం. ఇటువంటి గుంతలో దిగేటప్పుడు సులభంగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. ప్రయాణికులు ఆ రోడ్డు మీద ఎక్కి దిగి పోవాలంటే కష్టం. అట్ట కాకుండా ఆ రోడ్డు సమంగా ఉంటే నడిచిపోయేదని బాగుంటుంది. అనగా ఆ లోయలో ఏదో మట్టో రాళ్ళో వేసి బూడ్చి సమం చేయాలి అని అర్థం. ఈ మాట జీవితానికి ఎట్ట వర్తిస్తుందంటే, మనలో ఏదో కొద్దిగా తక్కువగా ఉన్నది, అది నింపుకోవాలి. మనము పూజలో తలంపు ద్వారా, వాక్కు ద్వారా, క్రియల ద్వారా లోపము ద్వారా, అశ్రద్ధ అనే మాట కంటే లోపమే, అక్కడ ఏదో తగ్గుతుంది. ఆ లోపం ఏంటి? సత్క్రియలు అని అర్థం. మనం కట్టుకున్నటువంటి పాపాల్లో సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. సిన్ ఆఫ్ కమిషన్ అంటే చేయకూడదు అని చేసేది తప్పు. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయాల్సిన దాన్ని చేయకపోవటం కూడా తప్పే. కాబట్టి ఈ లోపము ద్వారా అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి సత్క్రియలు చేయకపోవటం పాపము. దానికి ఒక ఉదాహరణ మనం యెషయా గ్రంథం తీసుకున్నట్లయితే 5వ అధ్యాయం 1:7లో యెషయా ప్రవక్త ఒక చిన్న ఉపమానం చెబుతాడు. నా స్నేహితునికి కొండ ప్రాంతంలో ఒక మంచి ద్రాక్ష తోట ఉండింది. ఆయన దాన్ని చుట్టూ తోవి రాళ్ళన్నీ ఏరేసి చుట్టూ కంచు వేసి
మధ్యలో గోపురం కట్టి ఆ తర్వాత ఆ పండ్లను పిండడానికి ఆ స్థలం తయారు చేసి ఇక ఆయన కావలసినటువంటి పనులన్నీ చేసి ఫలము కొరకు కాసుకొని ఉంటే ఆ ఫలము ఏ ఫలమైంది? మంచి ద్రాక్ష పండ్లకు బదులుగా పుల్లని పండ్లు ఇచ్చింది ఈ తోట అని అంటారు. సత్క్రియలు లేకపోవటం ఒక తప్పే. అలాగే లూకాసు వార్త 13:6-9 మనం చదివితే ప్రభు చెప్పిన ఉపమానాలు ఒకటి, ఒక యజమాని వస్తున్నాడు, తన తోటను చూస్తున్నాడు. ఈ తోటలో ఒక చెట్టు కొన్ని సంవత్సరాలుగా ఉంది, కానీ కాయలు గాయటం లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను 3 సంవత్సరాలుగా ఈ చెట్టు వద్దకు వస్తున్నా, నాకు ఒక పండు కూడా దొరకటం లేదు. ఆ చిన్న చిన్న చెట్లు పక్కనుండేవన్నీ ఎంత బాగా కాస్తున్నాయి, ఇది ఎంత పెద్ద చెట్టు కానీ ఫలం లేవే, ఇది ఎందుకు వృధాగా ఈ స్థలం ఆక్రమించడం, దీన్ని నరికి పారేయి అని తోటమాలితో చెప్తాడు. తోటమాలి ఏమంటాడు, అయ్యా ఇంకా కొద్దిగా 1 సంవత్సరం ఓపిక పట్టండి, నేను చుట్టూ పాదు చేసి ఎరువేసి నీళ్లు పెడతాను, ఫలించిందా సరే సరే, లేదా కొట్టేద్దాంలే, సరే అలాగే. ఇది ప్రభు చెప్పిన ఉపమానం. దీని వెనకున్న సత్యమేంది? మనము ఫలములు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ ఫలములు సత్క్రియలు, మంచి క్రియలు. ఆ ఫలములు ఇయ్యనప్పుడు మరి గొడ్డలి సిద్ధముగా ఉంటుంది. లూకాసు వార్త 3:9 బాప్తిస్త యోహాను చెప్పుచున్నాడు, గొడ్డలి సిద్ధముగా ఉన్నది, ఫలములు ఇయ్యనటువంటి చెట్లన్నీ కూడా నరికి వేయబడను. కాబట్టి ఈ లోయ అన్నప్పుడు అక్కడ ఏదో తక్కువగా ఉంది, దాన్ని ఫిల్అప్ చేయాల. ఏ విధంగా చేస్తావు? మన సత్క్రియలతో. మనం ఇంకా కొద్దిగా లోతుగా పోయి చూస్తే ఈ సత్క్రియలు ఏవేవి ప్రభు తన చివరి తీర్పులో చెప్పబోయేటువంటి విషయాలే. చివరి తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? 6 సత్క్రియల మీద. ఆ 6 సత్క్రియలతో పాటు ఒకటి మనం కలుపుకోవాలి, తోబితు గ్రంథం నుంచి, అది 7వది. ఈ 6 సత్క్రియలు ఏంటి? నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టావు, దాహంగా ఉన్నాను, నీళ్ళు ఇచ్చావు, వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రం ఇచ్చావు, రోగిగా ఉన్నాను, పరామర్శించావు, నేను చెరచాల్లో ఉన్నాను, దర్శింపక వచ్చావు, నేను అన్యుడై ఉన్నాను, నీ ఇంటికి రానిచ్చావు. ఇవే శారీరక కారుణ్య క్రియలు, శరీరానికి చెందినటువంటి కారుణ్య క్రియలు. అలాగే ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు అని కూడా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు, పదే పాపం కట్టుకుంటున్నాడు, తప్పు చేస్తున్నాడు తెలిసి ఉంటే ఆ వ్యక్తిని మందలించాలా. భర్త భార్యను, లేక భార్య భర్తను, లేక అమ్మ నాన్న కుమారులను కుమార్తెను, వాళ్ళు చేసేది తప్పుని చెప్పాలా. అది మీ బాధ్యత. అది ఒక కనికరపు క్రియ, ఆ ఆత్మాని కాపాడుకోవడానికి నువ్వు చేసే క్రియ. రెండోది, చాలా విషయాలు తెలియని వాళ్ళు ఉన్నారు, వివరాలు తెలియదు. నేను చాలాసార్లు ప్రసంగమైన తర్వాత కొంతమంది చెప్తారు వచ్చి, స్వామి ఇవన్నీ మేము ఎప్పుడు వినలేదే, ఎవరు చెప్పలేదే. చెప్పి ఉంటారు, మీరు అప్పుడు నిద్రపోయి ఉంటారేమో. కాబట్టి తెలియనటువంటి విషయాలు తెలియజేయటం, ఆధ్యాత్మిక విషయాలు, తిరుసభ చట్టాలు, తిరుసభలో ఉన్నటువంటి పద్ధతులు, మరి పారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని భక్తి కలిగిన అలవాట్లు, ఇవన్నీ మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఒక గురువుగా మాది. అలా మీరు విన్న తర్వాత మీరు ఇతరులకు తెలియజేయాల్సిన బాధ్యత మీది. అది రెండో క్రియ. మూడోది, అనుమానంలో ఉన్న వాళ్ళకి దాన్ని తేట తెల్లముగా తెలియజేయాలి. ఇది తప్పు, ఇది తప్పు కాదు.
నువ్వు ఆదివారం జబ్బైపోయి జ్వరమై పడిపోయి ఉన్నావు, నువ్వు ఆదివారం పూజకి రాలేవు, అయ్యో స్వామి నేను ఆదివారం పూజకి రాలేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. అది అనుమానంలో ఉన్నారు ఆ వ్యక్తి. అప్పుడు నువ్వు అంటున్నావు ఏం పర్వాలేదు, నీకు అనారోగ్యం ఉంది, జ్వరంలో ఉన్నావు, నువ్వు రాపోయినా పర్వాలేదు, అది దేవుడు అర్థం చేసుకుంటాను. అటువంటి విధంలో వాళ్ళని ఓదార్చటం, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వటం. అదే సందర్భం అది తప్పు అయితే చిన్న చిన్న దానికంతా నువ్వు గుడి ఎగ్గొడతాయట, తప్పు కదా అది అని చెప్పాలి. అలాగే 4వది, కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు అయిపోయినప్పుడు, చెయ్యని తప్పుకి ఒక నింద నీ మీద పడినప్పుడు దాన్ని ఓర్పుతో సహించటం. నువ్వు నిరపరాధిని దేవుడు నిరూపించే కాలం వస్తుంది, దాన్ని ఓర్పుతో సహించటం. ఆ బాధ శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, భరించటం. 5వది, ఇతరుల తప్పులు మన్నించటం. ఈ మన్నింపు అనేది చాలా ముఖ్యమండి. మన్నింపు ఇవ్వనటువంటి వ్యక్తి తన పాపాలను మన్నింపు పొందరు. ఇది చాలా ముఖ్యం. అందుకే ప్రభు అన్నారు, నువ్వు పీఠం వద్దకు నీ కానుకలు తెచ్చినప్పుడు నీకు అక్కడ నీ సహోదరునితో మనస్పృద్ధ ఉన్నట్లు నీకు నీ సహోదరితో చెప్పరా. ఏముంది అక్కడ? నీ సహోదరికి నీతోనే ఉందే తప్ప నీకు నీ సహోదరునితో లేదు. నీ సహోదరికి నీ వద్ద ఏదో మనస్పర్ధ ఉన్నట్లు నువ్వు స్ఫురించినట్లయితే కానుకను వదిలిపెట్టి సమాధానం చేసుకొని తర్వాత రా, లేకపోతే నీ కానుక నాకు అవసరం లేదు. దీంట్లో ఎటువంటి కన్సెషన్ లేదు. నువ్వు మన్నించవా, నేను మన్నించను. అది దేవుడు చెప్పే ఒక మాట. మీరు మీ సహోదరి హృదయపూర్వక మన్నింపని ఎడల మీ పరలోక తండ్రి మీ పట్ల అట్లే చెయ్యును. నేను నీ తప్పులను నీ అప్పును నేను మన్నించదును కదా, అలాగే నువ్వు నీ సహోదరి అప్పు మన్నించవలదా? మన్నించలేదు కదా, కాబట్టి ఇప్పుడు కట్టే అంతవరకు ఇదిగో జైల్లో ఉండు. అలా అయిపోతుంది. అందుకే చెప్పేది, ఇతరులు తప్పు మన్నించే దాంట్లో చాలా ఈజీగా వదిలేయాలి. పోనీలే పాపం దేవుడు చూసుకుంటారు. అలాగే ఎన్నిసార్లు వదలాలా? ప్రభు ఏమన్నారు? ప్రతిసారి వాడు సారి అడిగితే వదిలేయాల, అంతే. కాబట్టి 5వది, ఇతరుల తప్పుడు ఇష్టపూర్తిగా మన్నించటం. 3వది, బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చటం. ఈ 6 కూడా ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైన కారుణ్య క్రియలు. ఇప్పుడు బాప్తిస్మ యోహాను చెప్పిన దాంట్లో ఈ లోయలు బూడ్చబలాలి అన్నప్పుడు ఇదే దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, సత్క్రియలతో నిండి ఉండాలి మన జీవితం. పాపం చేయకుండా ఉండేది ఒకటి, మేలు చేసేవా లేదనేది రెండోది. నేను పాపమే చేయలేదు, ఓకే, మరి మేలు చేసడానికి నీ పుట్ట ఖాళీగా ఉందే, ఆ మేలు అనేదే సత్క్రియలు. తుదియోపదేశ గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్పబడింది? దేవుని సమక్షానికి ఒట్టి చేతులతో రాబాక. ఆ అంటే ఆదివారం పూట నువ్వు తీసుకొచ్చే డబ్బులు వేయాలన్న పాయింట్ ఇంకొక రకంలో ఉన్నా, అసలైనటువంటి పాయింట్ ఏంది? సత్క్రియలు, దాన ధర్మ క్రియలు, ఉపవాసము, ప్రార్థన, ఇవన్నీ కూడా, దాంతోపాటు ఆధ్యాత్మిక క్రియలు అన్నీ. ఎన్ని మంచి క్రియలు చేయగలవో అవన్నీ కూడా సత్క్రియల కింద లెక్కే. ప్రభు చెప్పినటువంటి ఆ ధనికుడు లాజరు కథ మీకు బాగా తెలుసు. విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. వాకిడి కాడ నిరుపేద అయినటువంటి లాజరు పడి ఉండెను. అతని ఎంగిలి మెతుకుల కొరకు ఆయన కాచుకొని ఉండెను. ఒకరోజు 2 మరణించారు. లాజరు అబ్రహాముడికి తీసుకోపోబడ్డాడు, ఈయన పాతి పెట్టబడ్డాడు. కింద పాతాళం నుండి చూశాడు, అబ్రహాం ఒడిలో కూర్చొని ఉన్నాడు లాజరు. అప్పుడు ధనికుడు ఆ లాజరుని పంపి తన
కొన వేలితో ఒక్క బొట్టు నీళ్లుతో నా నాలుకను సల్లార్చమని పంపండి అని అడుగుతున్నాడు. అబ్రహాం ఏమంటున్నారు? కుమారా, మరువకము, నీ జీవితంలో నీవు సకల సంపదలు సుఖములు అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములు పాలయ్యను. అందువల్ల ఇప్పుడు ఆయన సుఖముగా ఉండగా నువ్వు ఇలా అనుభవించున్నావు. ఆ ధనికుడు చేసిన తప్పేంటి? లాజరుని కొట్టాడా, తిట్టాడా, మెడబెట్టి నెట్టాడా, వద్దన్నాడా, ఏమైనా చేశాడా? లాజరు పట్ల ఆయన ఎటువంటి దుష్ట విధముగా ప్రవర్తించలేదు. ఆ ధనికుడు లాజరుని ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి ఆయన చేసిన పాపం ఏంది? ఆయన చేసిన పాపం ఏంది? ఏ మంచి చేయకపోవడమే పాపం. పాపం చేయకుండా ఉండేది కాదు, చేయాల్సిన మంచి చేయకపోవడమే పాపం. అందుకే ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు మనమందరం కూడా పేదవారికి ఏదో మన వల్ల వీలైంది మనం చేస్తూ ఉంటాం. సంఘముగా కాకుండా వ్యక్తిగతంగా మీ ఆత్మకు మీరు ఓదార్పునిచ్చుటకు, ప్రభువు ముందు మీరు మిమ్మల్ని న్యాయపరుచుకొనుటకు సత్క్రియలు మీరు చెయ్యాలి. ఇది 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభు చెప్పినటువంటి ఇంకో ఉపమానంలో వరహాలు 10 వరహాలు, 5 వరహాలు, 3 వరహాలు, 2 వరహాలు, 1. వాళ్ళిద్దరు కూడా డబుల్ తీసుకొచ్చారు. 1 పొందిన వాడు ఏం చేశాడు? తీసుకుపోయి భద్రంగా దాచిపెట్టి మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి ఇచ్చాడు. తప్పేం చేయలేదు కదా ఆయన. డబ్బు ఖర్చు పెట్టి నష్టపోయాడా? లేదు. భద్రంగా దాచిపెట్టాడు, భద్రంగా ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా డబ్బును నువ్వు వడ్డీకి ఇచ్చి ఉండాల్సింది, దాన్ని పెంచాల్సింది, నువ్వు దాచిపెట్టావు. ఏ సత్క్రియలు చేయలేదు, ఇచ్చిన తాళందును అట్టే పెట్టి దాచిపెట్టుకున్నావు. మనలో చాలామందికి దేవుడు ఎన్నో నైపుణ్యాలు ఇచ్చున్నారు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాచిపెడుతున్నాం. అంటే సత్క్రియలకు ఉపయోగించడం లేదు. అది కూడా పాపమే. కాబట్టి ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1, చెయ్యకూడనిది చేసినా తప్పే, చెయ్యాల్సిన మంచి చేయకపోయినా తప్పే. నేను ఏ పాపం చేయలేదు, సంతోషం. మరి ఏం మంచి కార్యాలు చేశావు? మంచి కార్యాలు కూడా చేయలేదు. ఇంకా అలా ఉంటే ఎలా? కాబట్టి ఆ లోయ బూడ్చబడాలి అంటే సత్క్రియలు చెయ్యాలి. ఇది నీ వ్యక్తిగతంగా నీ మనసులో నువ్వు ఊహించుకొని ఏదైతే నువ్వు మంచిదనుకుంటావో అవన్నీ చెయ్యి. చేసేది ఇతరులకు చెప్పొద్దు. ఈ అత్యల్పుల్లో ఏ ఒక్కడికి ఇది చేసినా నువ్వు నాకే చేసేదివి. ఈ అత్యల్పులో ఏ ఒక్కడికి గుక్కిడి మంచి నీళ్ళు ఇచ్చినా నువ్వు నాకే ఇచ్చితివి అని రేపు ప్రభు అంటారు. కాబట్టి మొదటిది సత్క్రియలు చెయ్యాలి. 2వది కొండలు అన్నీ కూడా సమము చేయబడాలి. కొండ అనేది దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? కొండ గర్వానికి గుర్తుగా ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని చూస్తే లోయలు, కొండలు అన్నీ ఉంటాయి. లోయ అసలు కనిపించదు. మరి సమంగా ఉండే స్థలం కనిపిస్తుంది. కొండలు ఎత్తుగా ఉంటాయి. వాటి యొక్క ఆ విధానమే గర్వాన్ని చూపించినట్టు. కాబట్టి కొండలు నునుపు చేయబడాలి అన్నారు. గర్వం అనేది పాపానికే పాపంగా ఉంటుంది. పాపానికి తల్లి గర్వం. దేవుడు భూమి ఆకాశములు సృష్టించడానికి ముందుగా లెక్కలేని రీతిలో సమ్నస్కులు సృష్టించారు. వాళ్ళలో అతిదోతలు అనేవాళ్ళు మిఖేలు, గాబ్రేలు, రఫేలు, లూసిఫర్ అన్నటువంటి ఈ లూసిఫర్ అన్నటువంటి సమ్నస్కుడు దేవుడి తర్వాత చాలా అందంగా తేజోమయమైన వ్యక్తిగా ఉండేవాడు. మరి అంత గొప్ప అందంగా ఉన్నటువంటి మరి తేజోమయముతో మరియు జ్ఞానముతో నిండున్నటువంటి
ఆ లూసిఫర్ మనసులో తనకే తెలియకుండా ఒక చిన్న అణువులాంటి ఒక తలంపు ప్రారంభమైంది. అతన్ని అందరూ కూడా అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత జ్ఞానము, ఎంత సౌందర్యము, ఎంత తేజస్సు, దేవుడి తర్వాత ఎంత బాగు, ఇలా అందరూ చెప్పేటప్పటికీ ఉబ్బసం ఎక్కువైపోతుంది. అప్పుడు దేవుడు నా కుమారుడు భూలోకములో ఒక శరీర రక్తాలతో ఒక సామాన్య మానవుడలా జన్మించబోతాడు, అతని మీరందరూ ఆరాధించాలి అన్నప్పుడు ఇంత గొప్ప వ్యక్తి నేను సామాన్య మానవుడుగా జన్మించి అతన్ని ఆరాధించాలనా? ఆ భావము లోపల గర్వాన్ని సూచించింది. ఆ తలంపు మాట కూడా లేదు. ఆ తలంపే నోన్ సర్వియాం, మేము సేవ చెయ్యను. హీబ్రూ భాషలో హెలల్ అంటే తేజస్సుతో ఉన్నవారు అని అర్థం. ఈ లూసిఫర్ అనేటువంటి సమ్నస్కుడు అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని ఇలా తన కుమారుని ఆరాధించాలన్నారో వెంటనే ఈ గర్వ స్వభావం అతనిలో ఎత్తింది. ఆయనతో పాటు ఎవరెవరైతే అతనికి తొత్తులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడిట్లో ఒక భాగం 90 మంది అనుకోండి, దాంట్లో 30 మంది వెళ్ళిపోయారు. ఎజేకియేలు ప్రవక్త 28వ అధ్యాయం 14వ వచనం ఎంత అందంగా చెబుతుంది చూడండి. నీకు కావలి కాయుటకు ఒక కెరూబు దేవదూతను నియమించితిని. నీకు కాపలా కాయుటకు ఒక బాడీగార్డ్ కెరూబుని నేను నియమించితిని. నీవు నా పవిత్ర పర్వతంపై వసించు దగదగ మెరియు మనుల మధ్య తిరుగాడుచుంటివి. నీవు నా పవిత్ర పర్వతముపై వసించుచు దగదగ మెరియు మనుల మధ్య తిరుగాడుచుంటివి. నీవు జన్మించినప్పటి నుండి సుచిత్రుడుగానే ఉంటివి. నువ్వు జన్మించినప్పటి నుండి సుచిత్రుడుగానే ఉంటివి. కానీ కొంతకాలమునకు చెడ్డకు పాల్పడితివి. కానీ కొంతకాలానికి చెడుకు పాల్పడితివి. అదే మాట 17వ వచనంలో 28వ అధ్యాయం 17వ వచనంలో నీవు నేను అందగాడినని గర్వించితివి. నీవు నేను అందగాడని గర్వించితివి. నీ కీర్తి వలన నీకు తల తిరిగెను. నీ కీర్తి వలన నీ తల గిర్ర తిరిగింది. నీ విజ్ఞానము అంతరించెను. నీ జ్ఞానము విజ్ఞానము అంతరించను. కావున నేను నిన్ను నేల మీద పడద్రోసితిని. కాబట్టి నేను నిన్ను నేల మీద పడదోసితిని. ఇతర జాతులు నీ నుండి పాఠము నేర్చుకున్నట్లు చేసితిని. ఇతర జాతులు నిన్ను చూచి పాఠం నేర్చుకోవాలని చేసితిని. ఇదే మాటలను యెషయా ప్రవక్త వేరు కోణం నుంచి చెప్పుచున్నారు. ఆయన మాటలు విందాం. 14వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. మిలమిల మెరియు వేగుచుక్కవైన నీవు ఆకాశము నుండి ఎట్లు కూలితివి. వేగుచుక్క ఉదయమే వేకు జామున ఉండే ఉదయం లేస్తేనే అన్ని చుక్కలు కూడా మాయమైపోతాయి. ఒక్క చుక్క మాత్రం మెరుస్తూనే ఉంటుంది. అంత వెలుగు దానికి. తేజో నక్షత్రమా నీ వెట్లు ఆకాశంని పడితివి. చదువు. జాతులను జయించిన నీవు నేల మీద ఎట్లు పడితివి. జాతులను జయించిన నీవు నేల మీద ఎట్ట పడిపోయావు. నీవు నీ మనస్సులో నేను స్వర్గము మీదికి అధిరోహింతును. నీ మనసులో నువ్వు ఇలా అనుకున్నావు. దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకుంటేనే చాలా అతనికి అర్థమవుతుంది. నేను ఆకాశం మీదికి అధిరోహింతును. ఉన్నత తారలకు పైగా నా సింహాసనమును నెలకొల్పుదును. ఉన్నత నక్షత్రాల మీద నా సింహాసనం నేను ఏర్పరచుకుంటాను. ఉత్తర దిక్కున దేవదూతల సమతీర్చు పర్వతము పైని రాజుగా ఆసీనుడగుదును. ఉత్తర దిక్కున దేవతలు సభదీర్చు ఆ స్థలములో మహోన్నతుడుగా నేను ఆసీనుడగుతాను. మేఘమండలము మీదకి ఎగసి మహోన్నతునికి సాటివాడు నగుదునని. మేఘమండలం మీదకి ఎగసి
అటు తర్వాత మహోన్నతునికి సాటిగా అంటే దేవునికి సమముగా వాడు నగుదనని భావించితిని అని భావించుకుంటాను అన్నాడు. చూసారా? అనగా గర్వము ఆ సాతాను ఏ విధంగా చేసిందంటే దేవుడికి తన్ను తాను సమంగా చేసుకోవాలని చూశాను. అందుకే అంటారు మిగతా పాపాలు అంటే 7 మూల పాపాల్లో మిగతా 6 పాపాలు కూడా ఒక రకంలో ఒక బలహీనత వల్ల వచ్చింది అంటారు. అది దేవుడు త్వరగానే మన్నిస్తారు. కానీ గర్వం అట్టు కాదు. అందుకే అంటారు మనిషి చచ్చిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాతనే అతనిలో గర్వము అనేది చనిపోతుంది అని. కాబట్టి గర్వము అన్నది ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఏనాడు కూడా తిరిగి కూడా చూడరు. ఇంకొక చోట మనం చదువుతున్నాం, గర్విష్టి ప్రార్థనలు దేవుడు ఆలకింపడు, ఆయన ముఖం చాటేసుకుంటాడు అని ఇంకొక చోట కూడా చెప్పబడింది. వినయమే యేసు ప్రభు యొక్క జీవితం అంతా వినయమే. వినయం లేనటువంటి వాడు పునీతుడు కాలేడు. ఒకసారి ఫిలిప్ నేరి అన్నటువంటి ఒక పునీతుడికి పాపగారు ఒక పని ఇచ్చారు. అయ్యా నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు, అచ్చట ఒక కాన్వెంట్ ఉంది, ఆ కాన్వెంట్లో ఒక కన్యాస్త్రీ అద్భుతాలు చేసేస్తుందంట, నువ్వు వెళ్ళి అది ఎంతవరకు నిజమో కనుక్కొని రా అన్నారు. ఇక ఫిలిప్ నేరి బయలుదేరారు. బయలుదేరి చివరికి కొంత దూరం నడిచిపోవాల్సి వచ్చింది. దుమ్ము ధూళి, 2 బూట్లు కూడా దుమ్ము ధూళి అయిపోయింది. దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. కాన్వెంట్కి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. తలుపు తెరిచారు. లోపలికి వెళ్ళాడు. కూర్చున్నాడు. వాళ్ళు వచ్చారు. అయ్యా మీరెవరు? అయ్యమ్మా నేను ఫాదర్నమ్మా, నేను ఒక పని మీద వచ్చా, రండి స్వామి కూర్చోండి అని అట్లా నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి, అమ్మ ఎవరో ఒక మీ సిస్టరు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారంట కదా, ఆమెను కొంచెం చూడాలా? సిస్టర్ని పిలిచారు. వచ్చింది. స్వామిని చూసింది. ఇక స్వామి అమ్మ కూర్చోండి, అమ్మ నువ్వు ఏమనుకోకపోతే గుడ్డ తీసి నా 2 బూట్లు దుమ్ముతో నిండిపోయి తుడిచి అమ్మా. అట్ట లేచింది అమ్మ, జీరంగి పెట్ట బిర్ర లేచినట్టు లేచింది. ఎవరు అనుకున్నావు నువ్వు? నీ బూట్లు నేను తుడిచేదేంది? స్వామి అస్సలు నోరు ఎత్తలేక, అమ్మ పొరపాటు అయిపోయింది మన్నించు అని చెప్పి బూట్లు వేసుకొని అదే వచ్చి పాపగారితో ఏమన్నారు, పాపగారండి ఎక్కడైతే వినయం లేదో ఆడ అద్భుతాలు ఉండవు, ఇదన్నీ కట్టుకథలు వదిలిపెట్టండి అయిపోయా. వినయం లేని చోట విధేయత ఉండదు, విధేయత లేని చోట దేవుడు ఉండరు. కాబట్టి 2వది గర్వం ఉండకూడదు. 3వది వక్ర మార్గంలో సక్రమం చేయబడాలి. వక్ర మార్గం చక్రం అంటే మనము దారి చక్కగా చూస్తాం, కనిపిస్తుంది. ఇట్ట పోయిందంటే అది వక్ర మార్గం. పాము ఎప్పుడు కూడా ఇట్టపోతుంది. ఎందువల్ల అది ఉండే విధానం ఆ విధంగా పోతేనే అది పోగలదు చక్కగా. ఈ వక్ర మార్గం అనేది దేన్ని సూచిస్తుందంటే నిజము లేని అబద్ధముతో కూడిన జీవితం. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, తలంచేది ఒకటి, చెప్పేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అలా పోయినప్పుడు అది వక్ర మార్గం, అబద్ధముతో కూడినటువంటి జీవితం. అబద్ధాలు, అసత్యం. ఏదైనా తోటలో సాతాను ఏవముతో ఏం చెప్పింది? 3వ అధ్యాయం 4వ వచనములో ఈ చెట్టు పండు తినవద్దని దేవుడు చెప్పాడట, నిజమేనా? అవును, తినవద్దన్నాడు, తాకదన్నాడు, అది తింటే మేము చనిపోతామన్నాడు. అది నిజం కాదు.
అది నిజం కాదు. ఏది దేవుడు చెప్పింది నిజం కాదు, నేను చెప్తున్నా నిజం. ఇదిగో తింటే నువ్వు దేవుళ్ళ అయిపోతావు. ఒరిజినల్ కంటే డూప్లికేట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తెలుసా. బ్యూటీ అనేది అందం, అట్రాక్షన్ అనేది ఆకర్షణ. అందానికంటే ఆకర్షణకి కాంతశక్తి ఎక్కువ. అబద్ధం కూడా అలాగే. మనం అలా చూస్తే బైబిల్ గ్రంథములో సారా దేవునితో అబద్ధం చెప్పింది, యాకోబు ఈసాకుతో అబద్ధం చెప్పాడు, ఈసాకు అబిమెలెకు అనే రాజుతో అబద్ధం చెప్పాడు, యాకోబు కుమారులు యాకోబుతో అబద్ధం చెప్పారు, పుత్తిఫారు భార్య పుత్తిఫారుతో అబద్ధం చెప్పింది, అననీయ సఫీరా అనేవాళ్ళు పేతురుతో అబద్ధం చెప్పారు. అబద్ధానికి స్పీడ్ ఎక్కువ, నిజం అనేది నిదానంగా నడుస్తుంది కానీ ఖచ్చితంగా స్థానం చేరుకుంటుంది. అబద్ధం అనేది పరిగెత్తుతుంది, ఎక్కడో పడిపోతుంది. వక్ర మార్గములు అనగా అబద్ధముతో అసత్యముతో కూడిన జీవితం. అది సమము చేయబడాలి, అంటే చక్కగా చేయబడాలి. ఇక్కడ చూస్తే అక్కడ కనిపిస్తే అది స్ట్రైట్గా ఉన్న అర్థం. ఇటు ఇటు దాగుడు మూతలు దాడుకుంటూ పోతే అంటే అక్కడ సత్యం లేనిది అని అర్థం. అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి నాజీ పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆయన అయిన తర్వాత ఒక కొత్త ప్రొపగాండా చేశాడు. ఆ ప్రొపగాండా ఏంటంటే, ఇదిగో నేను చెప్పేది వినండి, జర్మన్ దేశపు ప్రజలు మనం ఏరియన్స్ అన్నటువంటి జాతికి చెందిన వాళ్ళు, మన జాతి గొప్ప జాతి భూలోకంలోనే, అందుకే నీల రంగు కంట్లు మనకున్నాయి. మిగతా వాళ్ళందరూ అట్ట కాదు. ఆ యూదులు చూడు సంకర జాతి, వాళ్ళేంది వచ్చి మన దేశంలో ఉండటం. మనల్ని ఒక రకంలో చూడాలంటే ఆర్థికంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ దేశం మొత్తాన్ని మనం ప్యూరిఫై చేద్దాం. మనమే ఉండాలి మన జీతానికి, మనం పుట్టిన బిడ్డలు మన కొరకు అట్లా ఉండాలి తప్ప వీళ్ళందరినీ తరిమేయాలా లేకపోతే చంపేయాలి. ఒక అబద్ధాన్ని ఆయన బోధించి దాన్ని చివరికి కార్యరూపం దాల్చి 70 లక్షల యూదులను చంపేశాడు. కాబట్టి అబద్ధముతో కూడిన జీవితం దేవుడికి ఇష్టం లేదు. సత్యమే ప్రభు కోరుకునేది. ఇక 4వది, గరుకు మార్గములు నులుపు చేయబడాలి. ఈ గరుకు మార్గం అంటే ఏంది? మనము ఒకరితో ఒకరు సున్నితముగా ప్రేమతో మనము మెలగటం అని అర్థం. ఒకరిని ఒకరు అరుచుకుంటూ కాకుండా ప్రతి ఒక్కరిని అంగీకరించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒక పక్క వినటం మంచిదే, చూద్దాం అన్నట్టు దాంట్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు పరిశీలించి చివరికి ఇలా చేద్దాం. అదే ఒక కుటుంబం ఉందనుకోండి, ఈరోజు సాయంత్రం లోపల నాకు ఫ్రిడ్జ్ కావాలా అని ఆమె అనింది అనుకో, హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు, మా తల్లి ఇప్పటికే అప్పులో ఉన్నాం, ఇంకా అది వేరేనా, లేదు వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది, వాళ్ళింట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా అమ్మ, ఆయన టేబుల్ మీద సంపాదిస్తున్నాడు, టేబుల్ కిందన సంపాదిస్తున్నాడు, నేను అట్ట కాదు, నేను సైకిల్ దొక్కి కదా సంపాదిస్తున్నాను. లేదు ఉండాల్సిందే. ఆ ఘర్షణలో ఒకరు తర్వాత కూర్చోబెట్టి ఇట్ట కాదు ఇది అర్థం చేసుకోవాలి. భార్యలు భర్తను అర్థం చేసుకోవాలి. దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. భర్తలు భార్యలు ప్రేమించండి, పూర్తిగా ప్రేమించినట్టు నటించండి. కాబట్టి ఒక విషయం చెప్పేటప్పుడు కూర్చోవాలి, ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మనకు వచ్చేది ఇంత, ఖర్చు ఇంత, మిగిలేది ఇంత,
మరి మనం ఏం చేయగలం? చూద్దాం, చిన్నగా చేద్దాం. అది అక్కడ గరుక మార్గం నునుపు చేయబడేటప్పుడు మృదువుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కష్టాన్ని ఉన్న బాధలు చూసి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం. చాలా కుటుంబాల్లో వాళ్ళు ఏమంటారు, నేను అనుకున్నదే చెయ్యాలి. అట్ట కాదు. ఒక యాంగిల్లో చూస్తే ఈ గుడికి ఈ పక్క ఉన్న కిటికీలు తలుపులు మాత్రమే కనిపిస్తాయి, ఈ యాంగిల్లో చూస్తే ఈ పక్క తెలుస్తాయి, పై యాంగిల్ 4 యాంగిల్లో చూసామంటే అన్నీ తెలుస్తాయి. అలాగే ప్రతి ఒక్క సమస్య కూడా ఆ యొక్క విషయాలు తెలియజేసేటప్పుడు అవతలి వ్యక్తి మనసు గాయపరచకుండా, వారి యొక్క మనసు నవ్వకుండా చెప్పుకోగలగటం అదే నిజమైనటువంటి నునుపు మార్గం. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, క్రిస్మస్ అనేది మన ఇంట్లో ప్రారంభం కావాలి. ఈ 4 కూడా మనం మన జీవితంలో పాటిస్తే మన ఇల్లే ఒక స్వర్గం, మన ఇల్లే ఒక మోక్షం. కాబట్టి మొట్టమొదటిది సత్క్రియలు, రెండోది వినయము, మూడోది సత్యము నిజాయితీ, 4వది మృదువుగా జీవించటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమించటం. అలా చేస్తే మనల్ని మనం ప్రభు యొక్క రాకకు తయారు చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆమేన్. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సర్వస్వ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని రాకడకు సంసిద్ధమయ్యే ఈ ఆగమన కాలంలో మనమంతా పరిశుద్ధమైన ప్రభు యేసును సన్నిధిలో ఉన్నాము. ఈ పవిత్ర సమయంలో మన శ్రీ సభ కుటుంబ అవసరాల కోసం తెలుసుకుందాం. ఓ కరుణామయుడా, విశ్వవ్యాప్త శ్రీసభ అధినేత అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విచారణ గురువులను, సహాయక గురువులను, తదితర గురువులను మీ పవిత్రాత్మతో నింపి క్రైస్తవ విశ్వాసులను చక్కగా ముందుకు కావాలి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు అని పరిశుద్ధ వాక్యం పలుకుచున్నది. మేము మీ మార్గమును విస్మరించి పాపము కట్టుకొని ఆకుల వలె ఎండిపోయితిమి. మీరే మా ఆలనా పాలన ఆప్యాయంగా చూస్తున్న తండ్రి అని, మా పాపములు మన్నించే విమోచకుడు అని మేము గుర్తించి చిన్న బిడ్డల్లా ఎల్లప్పుడూ మిమ్ము అంటిపెట్టుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించమని అందరూ. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనడి బప్తిస్మము పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. మేమంతా సిద్ధపాటు కలిగి మా మనసులను, మా తనువులను ఎటువంటి కల్మషం లేకుండా శుభ్రపరచుకొని పాప సంకీర్తనము చేసి ప్రభుని రాకడకు సంసిద్ధులమయ్యే విశ్వాసపాత్రులుగా మమ్ము దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మీరు మాకు ఒసగిన జీవితాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము. మా ఆస్తిపాస్తులు, తెలివితేటలు, పేరు ప్రఖ్యాతులు, సంతాన భాగ్యము మొదలైనవన్నీ మీరిచ్చిన వరములని మేము గుర్తు ఎరిగి
సదా మీకు కృతజ్ఞతా భావంతో ఉండు గొప్ప మనస్తత్వమును మాకును మా కుటుంబ సభ్యులందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సదయ హృదయుడా, మా భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మమ్ము పరిపాలిస్తున్న నాయకులందరినీ, ప్రభుత్వ అధికారులను విశేషముగా దీవించండి. వీరంతా మా దేశం రాష్ట్రాలు సుభిక్షముగా ఉండునట్లు పరిపాలిస్తూ పేదలు అనాథల యొడల దయా కనికరములు కలిగి వారికి అండగా ఉండునట్లు మీ కృపతో మా నాయకులను ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. ఈ మనవులన్నిటి మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ దళాధిపతి అయిన సర్వేశ్వర, ఈ ఆగమన కాల విశ్రాంతి దినమున మా అందరిని మీ సన్నిధికి రప్పించి మమ్ములను మీ రాకడకు తయారు చేస్తున్నందులకు మీకు వేలాది స్తోత్రం చెల్లించున్నాం. మేమంతా ధర్మమును ప్రీతితో పాటించుచు మీ పవిత్ర మార్గములో నడుచు గొప్ప భాగ్యమును మాకందరికి దయచేయండి. మీ దివ్య ముఖమును మా నుండి మరుగుపరుచుకొనక మీ దివ్య కాంతిని మాపై సదా ప్రసరింపజేసి మమ్ము నిండుగా దీవించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. పాట నెంబరు 185. పాట నెంబరు 185. హృదయార్పణ చేసేదను అడిగినవన్నీయు నా ప్రభునికి అర్పింతును, స్తుతియాగము చేసేదను, స్తుతులు సమర్పింతును, హృదయార్పణ చేసేదను. సారపు ఫలము అందుకొనుము తండ్రి, అల్పులమేమో అందులమేమో కరుణించుము తండ్రి. పరసము సార ఫలము అందుకొనుము తండ్రి, అల్పులమేమో అందులమేమో కరుణించుము తండ్రి. కల్వరిలో బలి అయి రక్తార్పణ చేసితివి, కల్వరిలో బలి అయి రక్తార్పణ చేసితివి, కనికరించు మాదు స్తుతి అర్పణ గైకొనుమా, స్తుతులు సమర్పితును, హృదయార్పణ చేసేదము. రత్నములన్నీ అర్పించగలేము, దినము దినము ప్రతి
బంగారము రత్నములన్నీ అర్పించగలేము. దినము దినము ప్రతి గడియకు నిన్ను కీర్తించగలము. పాపుల మము బ్రోచి పరమపురికి చేర్చా, పాపుల మము బ్రోచి పరమపురికి చేర్చా. సహోదరి సహోదరుల, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా, పరిణామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను మేమర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరించండి. మా అవసరముల కొరకు మిమ్ము అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా వారు ప్రథమ ఆగమమున దీన నరరూపం ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మరల మాకు తెరిచరి. పునరాగమన అతడు మహిమ ప్రతాపంతో ప్రత్యక్షమైనప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానము పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతో నిరీక్షిస్తున్నాం. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము నండితోనూ ఏకీభవించి మీ మహిమ గీతముతో మేము స్తుతించుడు ఎట్లనగా, Hosanna, 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 Hosanna. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మౌనతమున హోసానా, మౌనతమున హోసానా, మౌనతమున హోసానా, మౌనతమున హోసానా. Hosanna, 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 Hosanna. దేవుని నామమున వచ్చడి వారి
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించిన యుక్తము. ఇయలైన మీ కుమారుడిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవమును పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామునకు నిర్మలమైన బలులు అర్పించుటకై ప్రజల నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సముఖముకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇయలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమే దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారమును స్మరించుచు వారు మరల వేయించేది ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. వారే మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, ప్రతి జోజప్ప గారితోనూ, ప్రతి చిన్న తెరేసమ్మ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయుము. ఎలైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరున్న ఈ ప్రజల మనను ఆలకించము. దయగల తండ్రి, నలుదశలు చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో కనికరించము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమిది లోకమడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము రచరజేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానంద పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిల్తము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీస విశ్వాసం వీక్షించు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతి నైకతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించి నేను పాతను కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొంది క్రీస్తు రక్తులు కాపాడును గాక. ఆమేన్. కరుణాభరణ దేవా, మరియా తనయా రావా. పున్నమి చంద్రుని ఓలే కలుషపు చీకటి ద్రోలి, పున్నమి చంద్రుని ఓలే దగ దగ వెన్నెల నీపు, పరిశుద్ధాత్మను పంపు. మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా. కరుణాభరణ దేవా, మరియా తనయా రావా.
సకల పునీతుల బలిమి మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా, కరుణాభరణ దేవా మరియా తనయా రావా. చచ్చిరి మన్నా కుడిచి చావరని నటి కుడిచి, చచ్చిరి మన్నా కుడిచి చావరని నిట కుడిచి, హతులగు భక్తుల తీపా అనగు బిడ్డల ప్రాపా, మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా, మరియా తనయా రావా. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగ చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము అయిన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను. స్వామి ఆమేన్. మన పరిశుద్ధ పాప గారు తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాను నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక.
యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నెల శనివారం 21వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి విశాఖపట్నం నుంచి మిస్టర్ రాజేష్ వారి బృందము మనల్ని ప్రార్థనలు నడిపించుటకు వస్తున్నారు. ఆ రోజు శనివారం దివ్య సర్ప్రసాద ఆరాధన, జపదండ, ఆశీర్వాదం, దివ్య బలి పూజ అయిన తర్వాత 9 గంటల వరకు వాళ్ళు మనతో ఉండి ఈ ఆరాధనలో మనకు సహాయపడతారు. కాబట్టి వీలైనంత వరకు ఆ రోజు రాత్రే మీరు ప్రార్థనలో పాల్గొనవచ్చు. మరుసటి రోజు 22వ తారీఖు 3వ ఆదివారం ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంత ముందులాగానే మళ్ళీ ప్రార్థన నడిపిస్తారు. దివ్య సర్ప్రసాద ఆరాధన, మరి దివ్య సర్ప్రసాద ఆశీర్వాదము, దివ్యబలి పూజ ఆ రోజు ఉంటాయి. అందులో చివరిగా మధ్యాహ్నం 3 గంటలకి దివ్యబలి పూజతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. అటు తర్వాత మీరు అందరూ భోజనం చేసుకుని ఇంటికి వెళ్ళచ్చు. ఆ రోజు అందరూ పాపసంగం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఫాదర్ని పిలిపిస్తాం. వీలైనంత వరకు అందరూ పాపసంగం చేసుకొని మనవి చేస్తున్నాం. నెల్లూరు నుంచి సిస్టర్ డిసైపుల్స్ అనేటువంటి సభకు చెందినటువంటి 2 సిస్టర్లు వచ్చి ఉన్నారు. వీళ్ళు మామూలుగా అక్కడ దివ్య కథీడ్రల్లో ప్రతిరోజు దివ్య సర్ప్రసాద ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో ఎప్పుడు ఉండేవారు వాళ్ళు ఈ గుడి గుడ్డలు మరియు పూజ పాత్రలు, జపదండలు, పుస్తకాలు అన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు చిన్న షాప్ పెట్టుకొని అక్కడ అమ్ముతూ ఉంటారు. పోయినసారి వాళ్ళు కలిసినప్పుడు చాలామంది స్వామి మీ దగ్గర పసలు కొట్ట ఉందా, అది ఇది అని అడుగుతున్నారు. అన్నీ కూడా వాళ్ళు కొన్ని తెచ్చారు. ఈరోజు మీరు దయచేసి పూజ అయిన వెంటనే అందరూ కూడా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. వాళ్ళకి తెలుగు సరిగా రాదు కాబట్టి మన యువతలు ఇద్దరు, అనుష, రింకి ఇద్దరు కూడా వారికి కొంచెం పక్కనే ఉండి సహాయం చేయమని మనం చేస్తున్నాం. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు మీ డబ్బు ఇచ్చినట్లయితే, మీకు కావాల్సింది చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని వచ్చే వారం తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే నేను నెల్లూరుకు పోయినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇస్తాను. కానీ ముందుగానే ఏర్పాటు చేసుకోండి. వీలైనంత వరకు డబ్బు ఉంటే ఇప్పుడే డబ్బు కట్టేయండి. ఎవరి దగ్గర డబ్బు లేదో వాళ్ళు ఫోన్పే చేస్తారంటే నా నెంబర్కి ఫోన్పే చేసి మీరు మెసేజ్ పెట్టినట్టయితే ఆ యొక్క డబ్బులు మళ్ళీ నేను వాళ్ళకి తిప్పిచ్చేస్తాను. మన చిన్నస్వామి మరియు మన యువకులు కొంతమంది డొన్ బోస్కో పిల్లలతో చేరి ప్రతి ఇంటికి క్యారల్స్ వస్తున్నారు, పాటలతో వస్తున్నారు. దయచేసి సంఘ పెద్దలు ఫాదర్తో కలిసి ఏ వారం మీ దగ్గర వాళ్ళు రావాలి, ఏ రోజులు ముందుగానే మీరు ఫాదర్తో మాట్లాడుకోండి. కొన్ని రోజుల్లో ఎవరు పిలవకుండా లేట్ అయిపోయి రోజులు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు వస్తే ఆ రోజు ఆబ్సెంటు, సంఘ పెద్దలు ఒకరు లేకపోతే ఆబ్సెంట్ అయ్యి ఫాదర్కి అన్ని ఇల్లు తెలియదు. కాబట్టి సంఘ పెద్దలు దయచేసి ఫాదర్తో కూర్చొని మీ డేట్లు ముందుగా నిర్ణయించి స్వామికి చెప్పేయండి. ఆ తర్వాత 23వ తారీఖు అంతా ఈ క్యారల్స్ అనేది అయిపోవాలి. 16వ తారీఖు మనము క్రిస్మస్ నవీన అంటే నవదిన ప్రార్థనలు ప్రారంభిస్తాం. కాబట్టి ఆ నవదిన జపాలకి అందరూ కూడా రావాలి. మరి ముఖ్యంగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గుళ్ళో దివ్య సర్ప్రసాద ఆరాధన, జపదండ, ఆశీర్వాదం, దివ్య బలి పూజ జరిగేటప్పుడు మన ఇండ్లలో ఎక్కడ కూడా మనము వేరుగా జపాలు పెట్టకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే ప్రభు చెప్పిన మాట, నాగుతో ప్రోగు చేయని వాడు దాన్ని చెల్లా చెదురు చేస్తున్నారు అని అన్న మాట వస్తుంది. మంచి ఉద్దేశం మనకున్న ఆ పద్ధతి అది కాదు. నాతో మాట్లాడితే నేను ఏ రోజుల్లో పెట్టుకుంటే ఏ సమయంలో పెట్టుకుంటుంది నేను గైడ్ చేస్తాను. ప్రార్థన చేసుకోవటం మంచిది, కానీ జపదండ అనేది ఆరాధన కంటే పెద్దది కాదు. ఆరాధన అనేది దివ్య బలి పూజ కంటే పెద్దది కాదు. దివ్య బలి పూజకు మించినటువంటి ఒక ప్రార్థన లోకంలో లేనే లేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సంఘముగా గుడికి రాని వాళ్ళని ఆ పూజలో రప్పించుకోవడానికి
ఏ ఉద్దేశం ఉన్నా సరే ఆ ఉద్దేశం నెరవేరేదానికి దివ్య బలి పూజ ద్వారా దాన్ని సమర్పించుకొని ఆ కుటుంబానికో వాళ్ళకో మేలు చేయడానికి మీరు సహాయం చేయండి. అంతేగాని ఇక్కడ పూజ జరిగేటప్పుడు ఇంకో చోట ప్రార్థనలు ఎవరు పెట్టకూడదు దయచేసి. ఇంతకుముందు నేను చెప్పినట్టు బుల్లి ఉపాయాలు కొంపకు చేటు. 22వ తారీఖు మినీ క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. ఈ మినీ క్రిస్మస్ విషయాలన్నీ కూడా మన చిన్నస్వామికి మన యువకులకి వదిలిపెట్టాం. వాళ్ళందరూ ముందుగానే కూర్చొని సమయం అయిపోదానికి ముందుగానే తయారు చేసి ఆ వివరాలు నాకు సమర్పించండి. వీలైనంత వరకు మీరు చేసే ఆ కార్యక్రమాలు స్టాండర్డ్ ఉండేటట్టు చూడాలి. అంటే ఆ ఘనతను మీరు పెట్టుకోవాలి. 10 మంది ముందు నవ్వులు పాలు కాకుండా వీలైనంత వరకు వాళ్ళు చేసే ఆట కావచ్చు, పాట కావచ్చు, మాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే కొద్దిగా స్టాండర్డ్ ఉండేటట్టు చేయండి. ఎవరెవరికైతే చేయాలని ఇష్టం ఉందో వాళ్ళు ముందుగానే పేర్లు స్వామికి ఇచ్చి ఆ తర్వాత తగిన తయారింపు చేసుకోండి. మన బిషప్ గారు మనకు కొత్తగా ఎన్నికైనటువంటి మొన్సిన్యోర్ అంతోని దాస్ గారి యొక్క బిషప్ పట్టాభిషేకం 9వ తారీఖు జనవరి నెల జరుగుతుంది దర్గామిట్ అనే స్థలంలో. దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ మన గుడి నోటీస్ బోర్డులో వేసి ఉన్నాం, మీరు ఒకసారి చూడొచ్చు. అందుకు గాను వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఉదయం 9 గంటలకంతా మీరు అడుంటే 10 గంటల పూజలో పాలు పంచుకోవచ్చు. అలా వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కొంతమందికి సహాయం చేయాలంటే, అంటే మన ఫాదర్లకి ముఖ్యంగా పెద్దలుగా ఉండి అక్కడ వాలంటీర్స్ చాలామంది కావాల్సి వస్తుంది. అట్ట మన ఫాదర్లకు ముందుగా ఉంటే మీరు కొన్ని పనులు ముందుగానే చేయొచ్చు. ముఖ్యంగా సంఘ పెద్దలు యువకులు కొద్దిమంది స్వామితో మాట్లాడి కొద్దిగా సేవలు మీరు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పమన్నారు. దానితో పాటు ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క విచారణ కూడా ఏదో కాస్త మీ వల్ల వీలైంది ఈ యొక్క ఖర్చులకి ఇవ్వండి అని కోరుతున్నారు. అది కాకుండా వ్యక్తిగతంగా స్వామి మీకు బాగా తెలుసు, మీ కుటుంబానికి తెలుసు, అటువంటి ఏదైనా మంచి ఒక బాంధవ్యం ఉంటే వాళ్ళు మీరు ఇస్తున్నటువంటి ఆ డబ్బు ఎవరి పేరు చెప్పొద్దన్నా మీరు నెంబరు అడ్రస్ ఇస్తే దాన్ని చక్కగా మేము బిషప్స్ ఆఫీస్కి పంపుతాం. ఆ తర్వాత ఆ స్వామికి తెలియజేస్తాం, ఒంగోలు నుంచి ఈ పేరు గల ఈ ఫోన్ నెంబర్ గల వ్యక్తులు మీకు ఇంత డబ్బులు పంపించారు ఈ పండగకి అని తెలియజేస్తాం. అటు తర్వాత పండగ అయిన తర్వాత వాళ్ళు మీకు ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పచ్చు, లేక వచ్చినప్పుడు మీతో సంప్రదించవచ్చు. కాబట్టి ఇది బలవంతం కాదు, మీకు ఇష్టం ఉంటేనే మీరు చేయగలిగింది చేయండి. ఈ పాటల పుస్తకం దయచేసి అందరూ వాడండి. కొంతమంది పక్కన పెట్టేసి చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఆ పాట వాడాలి. ప్రతిసారి మాట పుస్తకం తెరిచి వాడండి, మీకోసం ఇచ్చింది. మన స్కూలు ఒక 30 మంది రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాడుకోవడానికి. రేపటికి డిసెంబర్ 8 నిష్కళం కోర్బవి అంటే మరియమాత పండుగ ఉత్సవము, మహోత్సవము. కాబట్టి రేపు సాయంత్రము మరియమాత గౌరవార్థము మరియమాత యొక్క స్వరూపాన్ని పీట ముందు పెట్టి ఆ తర్వాత ప్రత్యేకమైన జపదండ, ఆశీర్వాదం, ఆరాధన చేసుకుందాం. 9వ తారీఖు లోరేటా అనే స్థలంలో మరియమాత యొక్క అద్భుతం గురించి ఉన్నటువంటి లోరేటా మాత పండుగ. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, మీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి
కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, సక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి. రాజు వస్తున్నాడు ఆయుధమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. అడవివని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. మౌదా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గంలోని పోవాలి. గంజలను చేర్చి పొట్టును నిప్పులు కాల్చివేయును. గోధుమలను వేపరచి గింజలను చేర్చి పొట్టును